హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508. ఈరోజు మీరు తమిళ చూసారు కదా. మనకైతే తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు అయితే కొంచెం మార్పు వచ్చింది తేదీలో. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఈ వీడియోలో సో స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్నట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కంపల్సరీ ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. సో ఈ యొక్క మార్పు అనేది ప్రతి ఒక్కరికైతే తెలియాలి. ఎగ్జామ్లో ఎన్నో మార్పు వచ్చింది, మరి ఏ ఎగ్జామ్కి అనేది. సో తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో చూద్దాం మరి ఏ యొక్క ఎగ్జామ్ మనకు చేంజ్ వచ్చింది, ఆ డేట్ ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు అంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు. కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఎలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ కావాలి. అదేవిధంగా కింద ఉన్నటువంటి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ చేసి పాయింట్స్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి తప్పకుండా. సో చూద్దాం. మనకైతే తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల తేదీలో అయితే కొంచెం మార్పు వచ్చింది. సో చూసుకుంటే మనకు తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే మనకు నెక్స్ట్ ఇయర్ 2026 మార్చిలో అయితే జరగబోతున్నాయి. సో ఆల్రెడీ ఈ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. ఆ వీడియో కూడా నేను చేసినట్టున్నా, నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. చూసుకుంటే మనకి ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ అయితే కొంచెం మార్పు అయితే జరిగింది. సో మనకు మార్చి 3న జరగాల్సినటువంటి పరీక్ష ఏదైతే ఉందో అది 4వ తేదీకి అయితే వాయిదా వేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయించింది. మనకు అంతకుముందుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే మార్చి 3వ తారీఖు కూడా ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఉంది. సో దానినైతే 4వ తేదీకి వాయిదా వేయాలని చెప్పేసి బోర్డు అయితే నిర్ణయించింది. సో మరి ఎందుకంటే మనకు యాక్చువల్లీ అంతకుముందుకున్న షెడ్యూల్ ప్రకారం 4వ తేదీన హోలీ పండుగ వస్తుందని చెప్పేసి అనుకున్నారు, కాబట్టి భావించి దాని షెడ్యూల్లో 3వ తేదీకి ఎగ్జామ్ అయితే ప్రీవియస్ గా ఇచ్చినటువంటి షెడ్యూల్లో పెట్టడం జరిగింది. బట్ ఏంటంటే మనకు ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సెలవుల దినాలను ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి దాన్ని విడుదల చేసినటువంటి సెలవుల జాబితా చూసుకుంటే మనకి ఏమవుతుందంటే 3వ తారీఖు హోలీ పండుగ వస్తుంది కాబట్టి, సో 3వ తారీఖు హోలీ పండుగ కాబట్టి దాన్ని ఆ డేట్ ఉన్నటువంటి ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేసేసి మనకు 4వ తేదీకి అయితే దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనకు 3వ తారీఖు జరగాల్సినటువంటి ఎగ్జామ్ను 4వ తేదీన అయితే ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాసేటువంటి పరీక్షలు రాసే విద్యార్థులు అనమాట. సో అది చిన్న చేంజ్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే చేంజ్ చేశారు. సో అటు ఫిబ్రవరి 2 నుంచి 3 విడతల్లో మనకైతే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి. మీ అందరికీ తెలుసు, మనకు ఫిబ్రవరి 2 నుంచి కూడా 3 విడతల్లో మనకైతే ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి. సో చూసుకోండి, మరి ఇది షెడ్యూల్ అనమాట. మనకైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మనకు 3వ తేదీన జరగాల్సినటువంటి ఎగ్జామ్ ఏదైతుందో దాన్ని 4వ తేదీకి అయితే మార్చడం జరిగింది. హోలీ పండుగ ఉంది కాబట్టి, ఓకేనా. సో అదేవిధంగా మనకు ఫిబ్రవరి 2 నుంచి 3 విడతల్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి. సో విద్యార్థులు అయితే ఈ యొక్క మార్పునైతే చూసుకోండి, చేంజ్ మరి గమనించి తప్పకుండా ఈ యొక్క డేట్స్ అయితే తెలుసుకోండి. తప్పకుండా మర్చిపోకుండా ఈ యొక్క 4th అయితే ఎగ్జామ్ ఉంటుంది, 3rd అయితే ఉండదు, ఓకేనా. ఇది ఇన్ఫర్మేషన్ మనకు తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్ష తేదీలో చిన్న మార్పు అనమాట. సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508.